హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం. పట్టపగలు పేరుమోసిన జ్యువెలరీ షాపే లక్ష్యంగా పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన దుండగులు హల్చల్ సృష్టించారు. 10 నిమిషాల్లోనే అందిన కాడికి లూటీ చేసి గాయబయ్యారు. హైదరాబాద్ చందానగర్ లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించిన 6 దుండగులు తుపాకులతో బెదిరింపులకు దిగారు. అక్కడున్న సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కాల్పులకు తెగబడ్డారు. షాప్ డిప్యూటీ మేనేజర్ కార్లపై 2 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే షాపులోకి దొంగలు ఎంట్రీ ఇచ్చారు. ఎదురు తిరిగిన సిబ్బందిని తుపాకీతో బెదిరించి సిబ్బందిని లాకర్ కీ అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల ఆభరణాల స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేయడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెండి ఆభరణాలు ఉన్న కౌంటర్లు ధ్వంసం చేసిన దొంగలు దాదాపు కిలో వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. అలాగా అవసరం వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్ అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీఆర్ డిప్లాయిడ్ ఆల్ CCS. నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. జహీరాబాద్ మీదుగా ముంబై హైదరాబాద్ జాతీయ రహదారిపై దొంగలు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. హెల్మెట్ ధరించి బైకులపై వెళ్తూనూ ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నారు.